హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే తిరుమల తిరుపతిలో భారీ స్కామ్ అనేది బయటపడుతున్నాయి. అంటే ఒక్క స్కామ్ అనలేము, అన్నీ కలుపుకొని చాలా భారీ స్థాయిలో జరిగినాయి. అది ఆల్రెడీ ఇక్కడ టీటీడీ కొత్త చైర్మన్ కింద నియమితులైన బిఆర్ నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా గత 5 ఏళ్ళు కూడా ఎటువంటి తప్పులు జరిగినాయి అని చెప్పి ఒక విజిలెన్స్ ఎంక్వైరీ వేయడం జరిగింది. ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో కీలకంగా చూసుకుంటే చాలా వరకు కూడా అవినీతి జరిగిందని చెప్పి చాలా భారీ స్థాయిలో ఆరోపణలే కానీ ఈవెన్ కొన్ని సాక్ష్యాధారాలతో సహా కూడా బయటికి పడ్డాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. అందులో కీలకంగా చూసుకుంటే శ్రీవాణి ట్రస్ట్ అని ఏదైతే పెట్టారో 10,000 రూపాయలు ఏవైతే కట్టించుకున్నారో ఆ ధనం అంతా కూడా, ఆ డబ్బు అంతా కూడా ఎటు వెళ్తుందని చెప్పి గతంలోనే పవన్ కళ్యాణ్ విమర్శించడం జరిగింది. మొట్టమొదటిగా పవన్ కళ్యాణే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కూడా ప్రజలు ఇచ్చిన, అంటే భక్తులు ఇచ్చిన విరాళాలు అనేవి దారి మళ్ళుతున్నాయని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. ఇప్పుడు ఆ శ్రీవాణి ట్రస్ట్ లో చాలా వరకు కూడా అవకతవకలు జరిగాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ రెండోది కీలకంగా చూసుకుంటే ఈ 5 ఏళ్లలో అంటే మెయిన్ గా వైవి సుబ్బారెడ్డి గారు దాదాపుగా 4 ఏళ్ల పాటు కూడా టీటీడీ చైర్మన్ కింద పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ 4 ఏళ్లలో కూడా 4 లక్షల మందికి పైగా భక్తులకి బ్రేక్ దర్శనాలు అని చెప్పి ఇప్పించడం జరిగింది. అంటే విఐపి దర్శనాలు ఏవైతే ఉంటాయో, డబ్బులు కట్టించుకొని విఐపి దర్శనాలు ఏవైతే ఉంటాయో, పొలిటికల్ పరంగా అంటే రాజకీయ పరంగా ఎవరైతే కొంతమందికి ప్రత్యేకించి కూడా అనుమతులు ఇచ్చి వాళ్ళు అక్కడికి పంపిస్తారో దర్శనం కోసం, అలాంటివి సంవత్సరానికి 1,00,000 చొప్పున 4 ఏళ్ళు పదవిలో ఉన్నప్పుడు 4 లక్షల బ్రేక్ దర్శనాలు జరిగాయని చెప్పి చాలా భారీగా అవినీతి జరిగిందని చెప్పి ఒక ఆరోపణ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే తిరుమల తిరుపతిలో కీలకంగా చూసుకుంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ఖచ్చితంగా కొన్ని ప్రమాణాలు పాటించవలసిన అవసరం అయితే ఉంది. సపోజ్ ఒక లడ్డు ఉందనుకోండి, లడ్డూలో కావాల్సిన ప్రతి పదార్థాలు కూడా బయట నుంచి చాలా క్వాలిటీ వస్తువులు, క్వాంటిటీ వస్తువులు ప్రత్యేకించి కూడా ఒక దగ్గర మాత్రమే క్వాలిటీ మీద డిపెండ్ అయ్యి వాడవలసి ఉంటుంది. కానీ అవసరం లేకపోయినా కానీ వాళ్ళకి నచ్చిన దగ్గర నచ్చిన వస్తువులు కొనుక్కుంటూ, అది కూడా అవసరం లేని దానికంటే చాలా ఎక్కువగా మొత్తంలో కొనుగోలు చేయడం, ఇలా పలు రకాలుగా ఎక్కువ మొత్తంలో డబ్బులు అయితే వేచించడం జరిగింది. అండ్ మెయిన్ గా ఇంకోటి చూసుకుంటే తిరుమల తిరుపతిలో ఎప్పుడూ కూడా ఏవో ఒక సివిల్ కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క బిల్డింగ్ కట్టడమనో, లేకపోతే ఒక మండపం కట్టడమనో, ఇలా పలు రకాలుగా ఏవో ఒక కట్టడాలు అయితే ఉంటాయి. వాటికి కూడా కీలకంగా అవి అవసరం లేకపోయినా కానీ కావాలనే కట్టించి, ఆ కట్టించినప్పుడు ఆ టెండర్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చేటట్టు ప్లాన్ చేయడం జరిగింది. అండ్ మెయిన్ గా అన్నదానంలో కల్తీ, మెయిన్ గా చూసుకుంటే లడ్డూలో కల్తీ, మెయిన్ గా అక్కడ చూసుకుంటే అన్య మతస్థులు చాలా భారీ స్థాయిలో పెరిగిపోయారు. అంతేకాకుండా టూరిజం పర్పస్ కింద పర్ డేకి 4,000 టికెట్లు ఏవైతే బయటికి ఇవ్వడం జరుగుతుందో ఆ టికెట్లలో కూడా భారీ స్థాయిలో అవినీతి జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. అన్య మతస్థులు వచ్చి కొండపైకి వచ్చి కొట్లు పెట్టుకోవడాలు, అన్య మత వస్తువులు అక్కడ అమ్మడాలు, ఇలా కీలకమైనవి. ఇంకా ఇవి కాలేదన్నట్టు కీలకంగా చూసుకుంటే చిరుతపులు వచ్చి దాడి చేస్తుందనంటే కర్రకి 10 రూపాయలు చొప్పున వాళ్ళ దగ్గర, అంటే భక్తుల దగ్గర కలెక్ట్ చేసి కర్రకి 10 రూపాయలు చొప్పున తీసుకోవడం జరిగింది. అంటే చిరుతపులు వచ్చి మీద దాడి చేసినప్పుడు కర్రతో కొట్టండి, పారిపోద్దని చెప్పి చెప్పడం జరిగింది. గత 5 ఏళ్లలో తిరుమలలో 2 ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది కేవలం చిరుతపుల్ల వల్లే. అండ్ మెయిన్ గా చూసుకుంటే ఈ తిరుమల తిరుపతిలో భక్తులకు ఇచ్చే ఫ్రీ ప్రసాదాలు కానీ, పానీయాలు కానీ, అల్పాహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఈవెన్ ఒక వాటర్ బాటిల్, ఒక ఎంటీ వాటర్ బాటిల్ కొనాలంటే, ఒక స్టీల్ వాటర్ బాటిల్ కొనాలి అంటే 80 రూపాయలు ఛార్జ్ చేయడం జరిగింది. ఇలా పలు రకాలుగా బిజినెస్లు చేసుకోవడం, అందులో కూడా కీలకంగా చూసుకుంటే మెయిన్ గా స్వామివారి హుండీకి సంబంధించిన, మెయిన్ గా ఆదాయానికి సంబంధించి, ఆస్తులకు సంబంధించి ఇలా కీలకమైన ఆరోపణలు అయితే చాలా భారీ స్థాయిలో అవుతున్నాయి. అందులో కూడా స్వామివారికి చెందిన ఆస్తులు కూడా కబ్జా చేశారు, దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని చెప్పి చాలా ఎక్కువగా ఆరోపణలు అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మొన్న అంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో కొన్ని సాక్ష్యాధారాలతో సహా కూడా
పట్టుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ సాక్ష్యాధారాలతో పట్టుకున్న తిరుమల తిరుపతిలో జరిగిన ప్రతి అవినీతి పనిని కూడా కీలకంగా చూసుకుంటే సిఐడికి అప్పగించడం జరుగుతుంది. సిఐడి అండర్లోకి ఎప్పుడైతే కేసు వెళ్ళిందో ఆ కేసు అనేది ఇంకా బలపడే అవకాశం ఉంది. ఖచ్చితంగా దాని వెనకాల ఎవరైతే ఉన్నారో మెయిన్ గా గత 5 ఏళ్లు కూడా టీటీడీ చైర్మన్ కింద మొదటి 4 ఏళ్లు వైవి సుబ్బారెడ్డి గారు, చివరి సంవత్సరం భూమా కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ చేయడం జరిగింది. ఇంకా అక్కడ ఉన్న అధికారులే కానీ మెయిన్ గా పాలక మండల సభ్యుల్లో ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళలో ఎంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు, అందులో పనిచేసే ఉద్యోగులు కానీ ఇలా పలు రకాలుగా ఎంతో మంది ఎన్నో అవినీతులకు పాల్పడ్డారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా జైలు శిక్ష పడే విధంగా, వాళ్ళందరికీ కూడా శిక్ష పడే విధంగా సిఐడి అయితే చర్యలు తీసుకోవడం జరుగుద్ది. ఇది కూడా చాలా భారీ స్కామ్. కానీ చిన్న చిన్న మొత్తాల్లో కలుపుకుంటే దాదాపుగా తక్కువలో తక్కువ 5,000 కోట్లకు పైనే చేస్తుంది. అంటే ఒక దగ్గర 100 కోట్లు, ఒక దగ్గర 50 కోట్లు, ఒక దగ్గర 500 కోట్లు, అలా రకరకాలుగా అవసరం లేని దగ్గర కూడా భక్తుల సొమ్ము అంటే దేవుడి సొమ్ముని ప్రత్యేకించి కూడా వీళ్ళు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకోవడం, ఆ ఖర్చు పెట్టుకున్న దాంట్లోంచి కొంతవరకు కూడా తప్పుడు బిల్లులు రాసి బయటకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దాని మీద విజిలెన్సీ అధికారులు పూర్తిగా నివేదిక అనేది ఒక రిపోర్ట్ ఏర్పాటు చేయడం, సీఎం గారి ముందు పెట్టడం, సీఎం గారు సిఐడికి అప్పగించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ తిరుమలలో జరిగిన అంటే గత 5 ఏళ్లు జరిగిన అవినీతి తప్పులన్నీ కూడా బయటపడతాయి. దాని వెనకాల ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా జైలుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. అసలు గత 5 ఏళ్లు కూడా జరగని తప్పు అంటూ లేదు. తిరుమల మొత్తం కూడా భ్రష్టు పట్టుకుపోయింది అని చెప్పుకోవడానికి 2019 నుంచి 2024 వరకు కూడా జరిగిన పనులు ఏవైతే ఉన్నాయో అవి చాలా భారీ స్థాయిలో ఉదాహరణల కింద మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ దేవుడితో ఆటలాడితే మాత్రం ఖచ్చితంగా ఏదైతే చెప్తారో వాళ్ళకి శిక్ష పడుద్ది, వాళ్ళు కానరాని లోకాలకు పోతారని ఏవైతే కొన్ని సందర్భాల్లో చెప్పారు, కొన్ని సందర్భాల్లో జరిగినాయి అని చెప్పి కూడా ఇప్పటికీ కూడా మనం వింటూనే ఉంటాం. ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. మరి వీటి మీద ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఖచ్చితంగా శిక్షలు పడతాయా లేదనంటే ఇంకొక రీతిలో జరుగుద్దా అనేది మనం అయితే చూడాలి.